Daily. Taste the Daily. ఎమ్మడి రవి అరెస్ట్తో మూతపడిన ఐబొమ్మ పైరసీ పోర్టల్ మళ్లీ వచ్చేసింది. ఐబొమ్మ సైట్ ఇప్పుడు పేరు మార్చుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్తగా ఐబొమ్మ 1 గా ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే మూవీ రూల్స్ అనే మరో పైరసీ సైట్ కు డైరెక్ట్ లింక్ అవుతుంది. అయితే ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ 1 ప్రచారంలోకి తెచ్చి ఉంటారని భావిస్తున్నారు. మరి మూవీ రూల్స్ పైన చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఐబొమ్మ బప్పం టీవీ.com ఈ వెబ్సైట్లని మూసివేసిన తర్వాత ఐబొమ్మ నుంచి అఫీషియల్ గా ఒక ప్రకటన కూడా విడుదల చేస్తూ భారతదేశంలో తమ సేవలని పూర్తిగా నిలిపివేస్తా ఉన్నాము, కస్టమర్లందరికీ ఈ విషయంలో మేము చింతిస్తున్నాము అంటూ కూడా ఐబొమ్మ నుంచి అఫీషియల్ గా ఆ మెసేజ్ రిలీజ్ అయినటువంటి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఐబొమ్మ 1 అనే ఒక వెబ్సైట్ ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రత్యక్షం అవ్వడంపై చూస్తూ ఉంటుంటే ప్రజలకు మళ్ళీ ఏదో రూపంలో తమ సినిమాలను అందించేందుకు ఈ సంస్థ ఇంకో వెబ్సైట్ ద్వారా ముందుకు రాబోతా ఉంది అంటూ మాత్రం నెటిజన్లు దీనిపైన తీవ్రమైనటువంటి ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఐబొమ్మ 5 రోజుల పాటు కస్టడీ కోరినటువంటి పోలీసులు నిన్న కోర్టు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ రోజు అదుపులోకి తీసుకొని ఈ ఐబొమ్మ సంస్థ ఎక్కడెక్కడ పనిచేస్తా ఉంది, మెయిన్ సర్వర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతమంది సంస్థలో పనిచేస్తా ఉన్నారు, ఈ ఒరిజినల్ ప్రింట్ మీ చేతికి ఎలా వస్తా ఉంది, ఈ ఆన్లైన్ అప్లోడింగ్ ఎక్కడి నుంచి జరుగుతా ఉంది, విదేశాలకు డేటా మీరు కలెక్ట్ చేసి ఇస్తున్నారని ఒక ఆరోపణల పైన తన వ్యక్తిగత సమాధానాలన్నీ కూడా ఈరోజు కస్టడీలో భాగంగా పోలీసులు సేకరిస్తున్నటువంటి ఈ క్రమంలో మళ్ళీ ఐబొమ్మ 1 అంటూ ఒకటి ప్రత్యక్షం కావడంపై మాత్రం నెటిజన్లంతా కొంత హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే మూవీ రూల్స్ అని ఒకటి రకరకాలుగా టాలీవుడ్ కి చెందినటువంటి సినిమాలను 24 గంటల్లో అప్లోడ్ చేసే విధంగా అనేక వెబ్సైట్లు వెలుగులోకి వచ్చి సినిమా రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఇవన్నీ ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం వల్ల ఈ సినిమా థియేటర్ కి రావాల్సినటువంటి పబ్లిక్ అంతా కూడా ఇంట్లోనే కుటుంబ సభ్యులుగా వీక్షించి ఆ సినిమా కంటెంట్ కి సినిమాని 3 గంటల పాటు వీక్షిస్తా ఉన్నారు. తమకు కోట్లాది రూపాయలుగా నష్టం కలుగుతా ఉంది. ఇది ఏళ్ల తరబడి ఈ నష్టాన్ని మేము దగ్గరుండి భరిస్తా ఉన్నాము అంటూ కూడా నిర్మాతల మండలి హైదరాబాద్ పోలీసులతో కలిసి నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ కొత్త వెబ్సైట్ ఓపెన్ అవ్వడంపై మాత్రం హైదరాబాద్ పోలీసులు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారనే దాంట్లో మరి కొద్దిసేపట్లో ఒక క్లారిటీ రానుంది అనిషా. రవితేజ, అయితే రవి ద్వారా ఈ సైట్ కి సంబంధించిన వ్యక్తులను గుర్తించారా? వారి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకున్నారా? రవికి సంబంధించి ఈ ఐబొమ్మలో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ నుంచి గాని సాధారణ ప్రజలు గాని తెలంగాణ వ్యాప్తంగా అతనికి ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరనే దానిపై కూడా ఆ చైన్ సిస్టాన్ని మొత్తం సిసిఎస్ అధికారులు ఈ 5 రోజుల పాటు కస్టడీలో ఆ వివరాలను కూడా సేకరించారన్నారు. ఎవరైతే ఆ ప్రింట్ ని దొంగతనంగా ఆ సిస్టమ్స్ లో నుంచి లాగిన్ లో నుంచి ఆ కాపీస్ అన్ని కూడా తీసుకొని ఈ ఐబొమ్మ ద్వారా వీళ్ళు అప్లోడ్ చేసినట్టయితే డెఫినెట్ గా వాళ్ళందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళని కూడా నిందితుల కింద చేర్చేటువంటి అవకాశం ఉంది. ఒక పక్క సీరియస్ ఇన్వెస్టిగేషన్స్ అవుతా ఉంది. రవికి సంబంధించినటువంటి లింకుల పైన పోలీసులు డొంక కదుపుతా ఉంటుంటే ఈ సమయంలో ఐబొమ్మ 1 అంటూ మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వెబ్సైట్ ద్వారా ఇది ప్రత్యక్షం అవడంపై చూస్తా ఉంటుంటే రవి ఆల్రెడీ ఈ విదేశీ కంపెనీలకు ఒకవేళ తను అరెస్ట్ అయినా తను లేకపోయినా ఇంకో వెబ్సైట్ ఎలా స్టార్ట్ చేయాలి, దాని ద్వారా తెలుగు ప్రేక్షకులకు దేశ ప్రజలకు అందరికీ ఆ సినిమాలను ఎలా అందించాలి అనే ఒక ప్లానింగ్ ప్రకారంగానే ఈ ఐబొమ్మ 1 అనేది ఇప్పుడు ప్రత్యక్షమైంది. అది రవితో ఇన్ని రోజుల పాటు పనిచేసినటువంటి టీం సభ్యులే మళ్ళీ ఐబొమ్మ 1 అంటూ స్టార్ట్ చేసి తెలుగు సినిమాలన్నీ దాంట్లో అప్లోడ్ చేయబోతా ఉన్నారా, లేదా రవికి సంబంధం లేనట్టు ఐబొమ్మ ఉనికి చాటుకోవాలి, ఐబొమ్మ అనేది మధ్య సాదా తరగతి ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తా ఉన్నారు. కాబట్టి ఆ ఐబొమ్మ ఆ క్వాలిటీని ప్రోడక్ట్ ని తగ్గించకూడదు, అది అలానే కంటిన్యూ అవ్వాలి అంటూ మాత్రం ఈ ప్రత్యక్షం అవడంపై మాత్రం హైదరాబాద్ పోలీసులు నజరు పెట్టి అది ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతా ఉందనే దానిపై కూడా ఈ రోజు రవిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ ఐబొమ్మ 1 కి సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది అమిషా. రవితేజ, అయితే ఐబొమ్మ సైట్ చూసినట్లయితే మొత్తం తెలుగు మూవీసే కనిపిస్తున్నాయి. మరి అంటే ఈ సైట్ కి సంబంధించి వారు మొత్తం తెలుగు వారే ఉండే అవకాశం ఉందా?
ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత తన దగ్గర దొరికినటువంటి హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, సిస్టమ్స్, తన దగ్గర దొరికిన వ్యక్తిగత డేటా అన్ని కూడా ఎక్కువగా దాంట్లో వేలాదిగా తెలుగు సినిమాలే ఉన్నాయి. అది కూడా 1980 నుంచి మొదలుకొని 2025 వరకు ఆ సినిమాలన్నీ తన దగ్గర స్టోర్ అయి ఉన్నాయి అంటూ మాత్రం పోలీసులు అఫీషియల్ గా ప్రకటించారు. కాబట్టి ఇవే హార్డ్ డిస్క్లు, ఇదే డేటా, సెకండ్ డేటా కూడా మెయింటైన్ చేసి ఇదంతా కూడా వేరే చోట కూడా భద్రపరచడంతో మొదటి డేటాను మాత్రమే పోలీసులు సీజ్ చేసి వాటిపైన వెరిఫై చేయడం, ఈ రెండో డేటాపై మాత్రం దృష్టి పెట్టకపోవడంతో ఈ రోజు ఐబొమ్మ 1 అనేది మళ్ళీ ప్రత్యక్షం అవడము, దాంట్లో తెలుగు సినిమాలే ఎక్కువగా కనిపించడము, ఆ తెలుగు సినిమాలు ఇంతకుముందు ఐబొమ్మలోనే కనిపించినటువంటి సినిమాలే మళ్ళీ సేమ్ ఒరిజినల్ ప్రింట్ ఐబొమ్మ 1 లో కనిపించడం చూస్తూ ఉంటుంది. ఇదంతా కూడా రవి గ్యాంగే, తను లేకపోయినా ఐబొమ్మని మేము రన్ చేయగలుగుతాము అంటూ కూడా పోలీసులకు రకమైనటువంటి సవాల్ విసరడం కోసమే ఈ వెబ్సైట్ ని స్టార్ట్ చేశారనేది మాత్రం స్పష్టంగా కనబడుతోంది. వీటన్నిటినీ పూర్తి స్థాయిలో అరికట్టాలి అంటే రవితో పాటు ఇన్ని రోజుల పాటు ఎవరెవరు తెలుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో పనిచేశారు, ఆ చైన్ సిస్టాన్ని మొత్తం లాగి ఆ చైన్ అంతా కూడా కట్ చేసి వాళ్ళందరూ నిందితుల కిందకి చేర్చి వీళ్ళందరిపైన కేసులు నమోదు చేస్తేనే ఈ పైరసీ అనేది అరికట్టాల్సినటువంటి అవసరం కనబడుతోంది. కాబట్టి ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులు ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? ఈ ఐబొమ్మ 1 వెబ్సైట్ కూడా రవికి సంబంధించింది అయితే అతన్ని రోజు కస్టడీలోకి తీసుకొని ఆ కస్టడీలో ఐబొమ్మ 1 ఆ వెబ్సైట్ ని కూడా క్లోజ్ చేయించేటువంటి అవకాశం ఉందన్న విషయం. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.